జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వార్డులు నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితము. అందరితో కూడా మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే విషయాలన్నీ కూడా ఎవరికి అవకాశం లేకుండా సోదరులు చంద్రశేఖరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా కూడా ప్రజల కోసం చేసేది 2 సబ్జెక్ట్స్: అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండిట్లో ముందేది వెనకేదంటే చెప్పడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నది ఏంటంటే, ప్రజలు అన్నప్పుడు ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెద్ద బేస్ ఉంటారు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పైన తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికి ముందు సంక్షేమ నవరత్నాలు అందేలాగా 100% ఆయన ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మీద నిలబడి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే మనకు 2 సంవత్సరాల పాటు కరోనా విజృంభించింది. ఆ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆయన హక్కున చేర్చుకొని మన ప్రాణాలందరినీ రక్షించడంలో క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం కానీ, మనకు కావాల్సినటువంటి టీకాలు అందించడంలో కానీ రకరకాలుగా అన్ని రకాలుగా ఆయన మనందరినీ కూడా సంరక్షించడం జరిగింది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంతో పాటుగా విద్యా వైద్యం విభాగాల్లో కామన్ మ్యాన్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పట్టు వదలకుండా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలనే ఉద్దేశంతో మేడం రజనీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. అందరినీ కలుపుకొని మేడం గారి తరఫున మేడం గారిని మళ్ళీ మన మినిస్టర్గా చూసే వరకు విశ్రమించకుండా నా వంతు కృషి నేను తప్పకుండా అందిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు సాజిద్ అండి. నేను 99 నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తలాగా, ఒక సేవకుడిలాగా నేను చాలా పని చేశాను. అయితే ఆ పార్టీలో నేను గుర్తింపు కోసం పనిచేయలేదు. మళ్ళీ నేనేదో సంపాదించుకోవాలని నేనే చాలా డబ్బులు నేను కోల్పోయాను, నా ఆస్తులు కూడా కోల్పోయాను. అయినా నేను బాధపడలేదు. కాకపోతే 2013-14 ప్రాంతంలో మా గురువు గారు ఎస్ఎం లాల్జాన్ బాషా గారి ఆధ్వర్యంలో నేను ఆయన ఎన్నంటే ఉన్నాను. ఆయన మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు, మాకు ఎటువంటి ఇది కూడా చేయలేదు. మాకు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమి లేదని చెప్పి తేల్చేసి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఆ విధంగా నేను 5 సంవత్సరాలు 2019 దాకా నేను ఏ పార్టీలోనూ నేను ఉండలేదు, నేను రాజకీయంలో కూడా తిరగలేదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, 2019లో ఒక నాయకుడికి నేను మన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో ముందు గెలుస్తున్నారని చెప్పి నేను ఒక నాయకుడికి చెప్పడం జరిగింది. కౌంటింగ్ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు విజయ కేతనం ఎగురవేసుకుంటా ఆయన గెలుచుకుంటా వచ్చారు. ఆ 151 సీట్లు గెలిచిన తర్వాత నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఆ రాష్ట్ర నాయకుడు పక్కన ఉన్న నాయకులు నన్ను పిలిచారు. నేను వెళ్ళలేదు సార్, వదిలేశా. నేను ఆ రోజు కూడా వదిలేశా. పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను మేడం గారి ఆధ్వర్యంలోనే నేను సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేను కృత నిశ్చయంతో నేను చాలా శ్రమపడి మేడం గారితో మాట్లాడుకుని ఆమె ప్రోద్బలంతో ప్లస్ నా పెద్ద దీనితో ఆమె ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. 2024కి నేను ఏం చేస్తాను ఏంటనేది వద్దు, నా వంతు నేను పార్టీకి చాలా వరకు నేను సేవ చేయడానికి కృత నిశ్చయంతో నేను ముందుకు వచ్చాను.